ఇది ఆమె కొడుకు ఏంచిండు 5 తులాలు. ఏంది గది గాచిర కట్టుకొచ్చింది. బాగున్నావా అమ్మ? కొడుకు రాలేదా? ఆదివారం కూడా డ్యూటీ ఏంది? లీవ్ పెట్టుకొని వస్తే ఏమైంది? పిల్లలు మంచిగా ఉన్నారా మరి? మెడల తాలేది పిల్లల చదువు కోసం పెట్టినవా? చెప్పిద్దా తిని బిడ్డ. అయినా ఆమె పెళ్ళి ఇట్లా చేస్తారంటే భూమి జాగిట్లా ఏం లేదు. ఇవాళ రేపు పైసలు ఉంటేనే మర్యాద. ఏం లేదు, 2 ఆడపిల్లలు అని చెప్తున్నా. ఇవాళ సంపాదిస్తారు, తిని కూర్చుంటాను. ఏం చేస్తే నాకు కూడా మోకాలు నొత్తాను. నా కొడుకు నల్లగా ఉన్న అందగాడు తెలుసా. చందమామ లాంటి భార్యను తీసుకొస్తా నేను. మంచి బాగా పైసలు ఉండాలి. మంచి ఉన్నవుతి కట్నం లేకుంటే ఎందుకు వేసుకుంటా నేను? అసలే అమెరికాలో ఉంటాడు. అమ్మాయి చూడ బట్టలు ఎట్లా వేసుకునే మొత్తం మీద అంతా కనబెట్టట్టు. పైసలు ఎట్లా వేసుకోవాలి? కాలం పొరగాలు అందరు చెడ్డీలు వేసుకొని తిరుగుతారట కదా. ఆయన గదేం పాడాలి అటు తిన మంచిగా మొత్తం నిండా కప్పుకోవాలి. కానీ బాగున్నావు తల్లి? బాగున్నా బిడ్డ. ఏం లేదు కదా. సరే వదిన పోయి తినిపోయి నేను వాళ్ళందరినీ పలకరిస్తా సరేనా? మళ్ళీ ముచ్చట మీద పడ్డారంటారు నన్ను అందరు. మా కొడుకు తిడుతాడు. మళ్ళీ ఇల్లుండి కిట్టి పార్టీ ఉన్నది కదా, ఆడ ముచ్చట్లు పెట్టుకుందాం బాగా అందరి గురించి. సరేనా? నీ కడుపు నిండదు కదా లేకపోతే.